The Sparrow TV welcomes you to the world of fantasy. వెల్కమ్ టు ది స్పారో టీవీ. చిట్కు అల్లరి కథల్లో ఈరోజు చిట్కు ఎవరిని అల్లరి చేయబోతున్నాడు, ఎవరిని ఆట పట్టించబోతున్నాడు తెలుసుకోవాలంటే కథలోకి వెళ్ళిపోదాం. చిట్కు అడవిలో జంతువులన్నిటినీ ఒక్కసారి కన్ఫ్యూజ్ చేద్దాం, ఏం చేస్తే బాగుంటుందబ్బా అని ఆలోచిస్తూ ఉన్నాడు. ఈలోపు ఒక అరటిపండు తీసుకుని గబగబా తినేసి, సూపర్ ఐడియా వచ్చేసింది, నాకున్నటువంటి ఈ మాయాకేళిని ఉపయోగించి ఈ జంతువుల్లో ఉన్న వాళ్ళ స్వరాలన్నీ మార్చేస్తాను, వాళ్ళ వాయసులన్నీ మారిపోవాలి అంటూ తనలో తను అనుకుని ఇట్లా 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 ఆమ్ భీమ్ బుష్ అని చెప్పేసి ఆ మాయాకేళిని ప్రదర్శించాడు. మొదటగా అక్కడ వెళ్తున్న ఏనుగును చూశాడు. ఆ ఏనుగు మీద తన మాయాకేళిని ప్రదర్శించాడు. ఏనుగు గంభీరంగా అరవాల్సింది పోయి కీచ్ కీచ్మని చించెలుకలాగా అరుస్తోంది. అమ్మో, నా గొంతుకు ఏమైపోయింది అన్నట్లు గొంతు సవరించుకొని మళ్ళీ అరిచే ప్రయత్నం చేస్తోంది. అప్పుడు కూడా అంత పెద్ద ఏనుగు అని చుంచెలుకలాగా అరుస్తుంటే ఒక్కసారిగా పగలబడి వేరే జంతువులన్నీ నవ్వడం మొదలుపెట్టాయి. ఇది చూసి చిటుకు చక్కగా అల్లరి చేస్తూ ఎగిరెగిరి నవ్వుకుంటున్నాడు. ఇది చూసి గబగబా ఏమైపోయింది ఏనుగుకి అని చెప్పి కోడి పరిగెత్తుకుని వెళ్ళి సింహానికి చెప్పింది. సింహం, ఏమిటి, వీడి అల్లరి ఎక్కువైపోతుంది, ఈ చిటుకుగాడిని ఏదో ఒకటి చెయ్యాలి, నేను వస్తున్నాను పదండి అంటూ ఆ చిటుకు వైపు బయలుదేరాడు. ఈలోపు చెట్టుపై నుంచి చూస్తూ చిటుకు ఆ సింహం మీద తన మాయాకేళిని ప్రదర్శించాడు. ఒక్కసారిగా సింహం గొంతు మారిపోయింది. కాండ్రించాల్సిన సింహం కాస్త పిల్లి సౌండ్ లాగా వస్తుంది. చిటుకు, ఎక్కడున్నావు నువ్వు అని అరవడానికి ప్రయత్నం చేస్తుంటే సింహం అని సౌండ్ వస్తుంది. సింహం తికమక పడిపోయి అటు ఇటు తిరిగి తన గొంతుకు ఏమైందబ్బా అని కంగారు పడుతూ మళ్ళీ ప్రయత్నం చేస్తుంది. మళ్ళీ సింహం పిల్లిలాగా అరవడం చూసి మిగతా జంతువులన్నీ పక్కనే నవ్వడం మొదలుపెట్టాయి. ఇది చూసి చిటుకుగాడు ఇంకా నవ్వుతున్నాడు. సింహం సిగ్గుతో, చిచ్చి, నేనేంటి, నా వాయిస్ ఏంటి, నా స్వరం ఏమైపోయింది అని చెప్పి మనసులో బాధపడుతూ చెట్ల వెనక వెళ్ళిపోయాడు. ఇది చూసి చిటుకుగాడు ఇంకా అల్లరి చేస్తున్నాడు. ఎలుకబంటి ఇలా ఆడుకుంటూ పాడుకుంటూ సరదాగా వస్తుంటే ఈ చిటుకుగాడు ఒక్కసారిగా ఆ ఎలుకబంటి మీద కూడా తన మాయాకేళిని ప్రదర్శించాడు. ఆ ఎలుకబంటి అంత పెద్ద శరీరం వేసుకుని పిచ్చుకలాగా అరుస్తుంటే మిగతా జంతువులన్నీ నవ్వుకుంటూ ఎగతాళి చేశాయి. అప్పుడు ఎలుగుబంటికి బాగా కోపం వచ్చి అవమానానికి గురి అయినటువంటి ఎలుగుబంటి పక్కన చెట్లోకి వెళ్ళి దాక్కుంది. అది చూసి చిటుకుగాడు విపరీతంగా అల్లరి చేస్తూ పక్కపక్క నవ్వేస్తున్నాడు. అలా కేరింతలు కొడుతూ అల్లరి చేయడం చూసి కోడి కింద నుంచి, ఏరా చిటుకు, నీకు నా పిచ్చి కింద, ఏమిటి అలా చేస్తున్నావు అని అరవంగానే ఇమ్మీడియట్గా మనవాడికి కోపం వచ్చి చిటుకుగాడు కోడి పుంజు మీద కూడా తన మాయాకేళిని ప్రదర్శించాడు. అప్పుడు కోడి ఒక్కసారిగా కావు కావు అని అనడం మొదలుపెట్టింది. అదేంటి, కోడి ఒక కాకిలాగా అయిపోయింది అని చెప్పి కాకి కోడిని చూసి నవ్వుకొని వెళ్ళిపోయింది. కోడి మాత్రం అవమాన భారంతో చిటుకుగాడు ఇంకా ఎంతమందితో ఆడుకుంటాడు, ఇలా ఉంటే చాలా కష్టం అంటూ మళ్ళీ కావు 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 అనుకుంటూ వెళ్ళిపోతుంటే నక్క చూసి, ఓహో, నీ స్వరం కూడా మారిపోయిందన్నమాట అని చెప్పి నవ్వుతుంది. నవ్వుతూ సడన్గా ఆ నక్క వాయిస్ కూడా ఒక్కసారిగా మారిపోయింది. కుక్కలాగా అరుస్తోంది. అక్కడ ఉన్నటువంటి కుక్క చూసి కంగారు పడి, ఏమిటిది నాలా అరుస్తుంది, ఇదైతే కుక్క కాదు కదా అని చెప్పి కుక్క కంగారు పడి అక్కడి నుంచి పారిపోవడం, మళ్ళీ మిగతా జంతువులు నవ్వడం, ఆ తర్వాత వీళ్ళందరినీ చూసి చాలా ఎగిరెగిరి గంతులేస్తూ ఉన్నాడు చిటుకుగాడు. ఈ విధంగా ఆట పట్టించి అందరి స్వరాలను మార్చి ఒక్కసారిగా చిటుకుగాడు తన మాయాజాలాన్ని ప్రదర్శించి అందరినీ మామూలు పరిస్థితికి తీసుకొచ్చాడు. తీసుకొచ్చిన తర్వాత అప్పుడు అనుకున్నారు, మమ్మల్ని చాలా ఇబ్బంది పెడుతున్నాడు ఈ చిటుకుగాడి గారు బుద్ధి చెప్పాలి అని సింహం కూడా అనుకుంది. ఆ తర్వాత ఏం జరిగింది అనేది తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్లో మళ్ళీ ఈ చిటుకుగాడిని కలుద్దాం. అంతవరకు స్టే ట్యూన్డ్ టు ది స్పారో టీవీ. టేక్ కేర్, బై బాయ్.